వాడిని దిగజార్చిందే బొగడ బుక్, దాన్ని తిడతా. ఏది డేవిడ్ ఫిలిస్తీన్ల మీదకి పోయి దండెత్తిపోయి 200 మందిని చంపి వారి అది చూడు, చదవాల అది చూసావా, నువ్వు అక్కడే ఆగిపోయావు. అది మన పరిస్థితి. మగోడివి ఇప్పుడు ముగ్గురికి ఇస్తే ఎవడో చదవలేకపోయాడు. అది నువ్వే దానికి పరిశుద్ధం అంటున్నావు. చదవడం నా వల్ల కాదు. చూడు అబ్బు, ఒక్క లైన్ మనం చదవలేకపోయాం మగవాళ్ళం. ఇది పరిశుద్ధం అంటాడు. నేనేమంటానంటే వాళ్ళతో, ఒరే ఇది పరిశుద్ధం అని ఫీల్ అయ్యే గొర్రెల్లారా, మీ ఆడవాళ్ళతో ఇది చదివించి వీడియో పెట్టండి అంట. మొత్తం పరిశుద్ధం ఉండాలిగా. నువ్వు అన్నది పరిశుద్ధం అయితే, అవునా? నా మాటలో ఏం కాదు, విత్ రెఫరెన్స్. సీత కోసం వాల్మీకి తన రామాయణంలో ఇలా రాశాడు. సీత పెదవులు దొండపండులా ఉంటాయి, సీత పిక్కలు దట్టంగా ఉండి వెంట్రుకలు లేకుండా నున్నగా ఉంటాయి, సీత నడుము పిడికిడంత సన్నగా ఉంటుంది, సీత బొడ్డు లోతుగా ఉంటుంది, సీత వెనక భాగం విశాలంగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సీత వక్షోజాలు ఎత్తుగా ఉండి గుండ్రంగా ఉంటాయి, సీత చనుమొనలు బలిష్టంగా ఉన్నాయట, సీత నడుస్తుంటే ఆమె వక్షోజాలు నున్నగా ఉండి ఒకదానికొకటి తగులుకొని ఊగుతున్నాయట.